వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా వైసీపీ పార్టీ మీద మూకుమ్మడిగా విమర్శల దాడి అయితే చేస్తూ ఉన్నాయి. గతంలో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో ఈ విమర్శల దాడి అనేది మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా మూడు పార్టీలు విమర్శల దాడి అయితే చేస్తూ ఉన్నాయి. అయితే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏపీలో తనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు. ముందుగా జమ్మలమడుగు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి ఏపీలో చర్చనీయాంశమైనటువంటి వైసీపీ పార్టీ మీద ఒక విమర్శ అయితే చేయడం జరిగింది. ఈ విమర్శ గురించి ఏపీ రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరిగింది. బీజేపీ పార్టీ చేసినటువంటి విమర్శ అనేది నిజమేనా అంటూ కూడా వైసీపీ పార్టీ నాయకులు కూడా కొంత ఆలోచనలు అయితే పడడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎంపీల ప్రమాణ స్వీకారం కాకముందే బీజేపీ పార్టీ నుంచి జమ్మలమడుగు నుంచి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి వైసీపీ పార్టీలో గెలిచినటువంటి నలుగురు ఎంపీలు కూడా బీజేపీ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి మినహా మిగిలినటువంటి ముగ్గురు కూడా బీజేపీ పార్టీలోకి వచ్చేందుకు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ పార్టీ ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒప్పుకుంటే కనుక బీజేపీ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటే కనుక పెద్దిరెడ్డితో సహా బీజేపీ పార్టీ మొత్తం ఎంపీలు అంతా కూడా వైసీపీ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ అధిష్టానం ఒప్పుకోవట్లేదు ఏమాత్రం కూడా. అయినా కూడా మిథున్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అతి త్వరలోనే వైసీపీ పార్టీ ఎంపీలు బీజేపీ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆదినారాయణ రెడ్డి కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ విమర్శలు ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వచ్చాయో అప్పటి నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఎందుకంటే వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలవడం జరిగింది. గతంలో 22 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి రాజకీయంగా అనేటువంటి అనుమానాలు అందరూ కూడా చర్చించుకుంటున్న తరుణంలో ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి విమర్శలు నిజమేనా అంటూ కూడా అందరూ కూడా భావించడం జరిగింది. ఇక ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి విమర్శల గురించి ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కొంత సమాధానం అయితే చెప్పడం జరిగింది. అలాంటి బీజేపీ పార్టీలకు వెళ్ళేటువంటి కర్మ ఏమీ లేదు. వైసీపీ పార్టీలో తనకు తగినటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అటువంటి గుర్తింపు ఇచ్చారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీని విడిచి వెళ్ళేది కాదు, వెళ్ళను అంటూ వైసీపీ పార్టీ ఎంపీలు ఎవరు కూడా బీజేపీ పార్టీ వైపు చూడట్లేదు. ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి ఆరోపణలో వాస్తవం లేదు అంటూ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇక ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు మర్చిపోకముందే కొద్దిసేపు క్రితమే బీజేపీ పార్టీ నుంచి అనపర్తి ఎమ్మెల్యే గెలిచినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమై ఎందుకు చూస్తూ ఉంది? ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున కర్ణాటక వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడైనటువంటి డీకే శివకుమార్తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షర్మిలను బయటకు పంపిస్తే కనుక పార్టీ నుంచి బయటకు పంపిస్తే కనుక వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ దగ్గర చర్చలు జరుపుతున్నారంటూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ మొన్నేమో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని ఆదినారాయణ రెడ్డి అయితే విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడేమో ఏకంగా వైసీపీ పార్టీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ఏపీలో రాజకీయం అనేది మొదలు పెట్టేసినట్లుగానే చెప్పుకోవచ్చు. కూటమిలో మిగిలినటువంటి రెండు పార్టీలు తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రస్తుతానికి పరిపాలన మీద దృష్టి పెడితే బీజేపీ పార్టీ రాజకీయంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ పార్టీ యొక్క భవిష్యత్తు అయిపోయిందంటూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి వైసీపీ పార్టీ విలీనం గురించి చేసినటువంటి విమర్శల గురించి వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల వరకు కూడా మొన్న 2 రోజుల వరకు కూడా పులివెందు పర్యటన ముగించుకుని ఆయన కర్ణాటక అయితే వెళ్ళడం జరిగింది. ఈ కర్ణాటక పర్యటనలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శల గురించి ఏదైనా స్పందిస్తారా లేదా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైనా సరే ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి విమర్శల గురించి ఎవరైనా సమాధానం చెప్తారనేది చూడాలి మరి.